అట్లా కాదు. హలో గైస్, వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. ఇది వచ్చేసి మేము అయితే వల్ల అయితే పుట్టాము. ఎలా పుట్టాలి అనేది అయితే నేను అయితే వీడియోలో అయితే చూపిస్తా. అలాగే ఎలా కనుక్కోనాలో. ఈ కుందేలు వచ్చేసి ఒక 2.5 kg అయితే ఉంది. ఆ బండ్లలో ఉండింది మా వాళ్ళు అయితే కదిలిచ్చినారు. అది సీదా వచ్చేసి వల్లనే ముదురుకో ఉంది. ఇదైతే పడిపోయింది. ఇప్పుడైతే దీని అయితే మా వాళ్ళు అయితే తీస్తూ ఉన్నారు. ఇలాగైతే పట్టొచ్చు. ఇది ఎలా పట్టాము పూర్తి డీటెయిల్ అయితే వీడియోలో అవుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్. సేమ్ ఇలాగే మీరు కూడా అయితే పట్టుకోవచ్చు. చూడండి, చూస్తున్నారు కదా, ఇలాంటి కుందేళ్ళు అయితే చాలా అయితే తెలిసి చిక్కుతాయి. సేమ్ ఇలాగైతే ఉంది. ఇది ఒక 2.5 kg అయితే వస్తుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ రోజైనా కుందేలకు ఇలాంటి వల్లేయాలంటే అది ఎక్కడ ఎలాంటి ప్లేస్లో ఉంది అనేది అయితే కనుక్కోనాలి. అది వచ్చేసి జస్ట్ సింపుల్ గైస్. ఇలా కుందేలు పిచ్చుకలంతా బాగా మేసి ఉంటుంది. ఆ చుట్టుపక్కలే ఉంటుంది. ఇలా పిచ్చుకలను చూసి దాని అయితే మనం అయితే కనుక్కోనాలి. ఎక్కడ వేసింది అక్కడ, ఎక్కడ సిదుగుంది, చిదుగు ఎక్కడుంటే ఆ సైడే పక్క ఉంటుంది గైస్. చూడండి, అక్కడ అయితే ఉంది, కొసువ అయితే ఉంది. అక్కడ ఇంకా అయితే బంగారు ఎట్లా అవుతుందో ఉంది. అలాగే ఆ పక్క వచ్చేసి బండ్లు ఉంది, అక్కడ ఉంటుంది. అందువల్ల అయితే మనం అయితే చూసుకోవచ్చు. ఇలాంటి పిచ్చుకలను కనుక్కొని అక్కడైతే మనం అయితే వల్ల ఇలా ఇది వచ్చేసి ఎత్తికెట్లు అంటాం మేమైతే. ఒక నెడాల కన్నా ఇంకొక రంజు కింద ఉంటుంది. దానికి వచ్చేసి వల నిలబెట్టడానికి అయితే యూజ్ అయితే చేస్తాము. ఇది వచ్చేసి ఒక వల గైస్. ఇది వచ్చేసి లెంత్ అయితే ఒక 2.5 ఇండ్ల లెంత్ అయితే ఉంటుంది. ఒక 2 పోర్షన్లు ఇండ్లు అంత లెంత్ అయితే ఉంటుంది. అది ఆ సైడ్ పోతుందో ఆ సైడ్ అయితే మనం అయితే కట్టుకోనాలి. ఇది చిక్కగా పెట్టి పొడి ఉంటుంది. మనం గండ్లలో పెట్టినప్పుడు దాని అయితే నీట్గా అయితే చిక్కగా ముళ్ళు చిక్కులు అంత ఇప్పుకొనేసి ఆ సైడ్ పోతుందో ఆ సైడ్ అయితే కట్టుకోనాలి. తర్వాత అది వచ్చేసి వల అయితే ఒకే తా ఉంటుంది. అది మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఈడ్చుకుంటే సాగుతుంది. అది వచ్చేసి మన భుజాలు లైట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు కూడా హైట్ కావాలంటే, కాకపోతే మనం అయితే నెడ లైటే పెట్టేది. చూడండి, ఇదొక వల్ల ఇంకా ఒక 2-3 వల్ల ఉంది. చుట్టూన అయితే కట్టుకోనాలి. ఒక సైడ్ ఇడిచేసి అది పోయే సైడ్ అయితే మా వాడైతే అక్కడ పట్టుకుపోతా ఉన్నాడు. నేనైతే ఇంక ఇక్కడ పట్టుకుపోయి ఈ పక్క గట్టిగా అయితే కట్టేయాలి. చిక్కులు కన్నా పొడి ఉంటుంది. అది అయితే చూసుకొని అయితే వెళ్ళాలి. లేదంటే ఆయనకు మళ్ళీ మనం ఎత్తుకొచ్చి ఒకే తావు పెట్టి మళ్ళీ ఇప్పల్లా లేట్ అయిపోతుంది. అందువల్ల ఇప్పుడైతే అక్కడైతే కడుతూ ఉన్నారు. తర్వాత ఇది వచ్చేసి ఎత్తికెట్లు గైస్. ఇలాంటివి అయితే హైట్ మన మోకాలు అంటే నెడ లైట్ అయితే ఉండాలి. చూడండి, ఆ హైట్ అయితే ఉండాలి. ఎందుకంటే అంత దానికన్నా హైట్ అయితే కుందేలు అయితే ఎగురుకొని అయితే వెళ్ళదు. అందువల్ల అయితే అంత హైట్ ఉండి దాన్ని అయితే మనం అయితే కట్టేసేయాలి గట్టిగా అయితే సైడ్లో. దీనికి ఎత్తులకి కట్టి మళ్ళీ సైడ్లో అయితే పెద్దగానే కట్టాలి. ఎందుకంటే అది పడిపోతే కన్నా తెంపుకొని అయితే దెబ్బేస్తుంది. అందువల్ల అయితే కట్టాలి. ఇదొకటి వచ్చేసి ఇది ఇంకొక వల్ల చుట్టూ కట్టాలి. ఒక సైడ్ మాత్రం కడితే మనకి ఇక్కడే వస్తుందని గ్యారంటీ లేదు. అందువల్ల వచ్చేసి మనమైతే చుట్టూ కట్టాలి. అది ఆ సైడ్ అయితే వెళ్తుంది ఆ సైడు. ఇంకొక సైడ్ మాత్రం మన తోలే మాత్రం ఉండాలి. తోలేదానికైతే మనకైతే ఒక సైడ్ అయితే ఇడిచేయాలి. అక్కడ ఉంటే కట్టుకోవచ్చు, అన్ని వల్ల అయితే ఉండదు. అందువల్ల ఇప్పుడు ఇక్కడ ఒకటి అయితే ఎత్తుకుపోతున్నాడు మా వాడైతే. దీన్ని ఇలాగైతే లాంగ్ అయితే వేసుకోపోసి ఈ పక్క దానికైతే జాయింట్ చేసేయాలి. దానికి దీనికి అయితే జాయింట్ చేసేసి చుట్టూ అయితే కట్టుకోనాలి. కట్టుకున్న తర్వాత అయితే దీనికైతే గంటలు వేరే ఉంటుంది గైస్. ఈ ఎత్తికెట్లతో వచ్చేసి గంటలో ఒకటి అయితే కట్టేస్తాము. అది ఎందుకంటే మనకైతే పొడితే కన్నా మనకైతే తెలియడానికి గంటలు అది గలగలగలమంటుంది. అలాగైతే ఇచ్చేసుకోనాలి. ఇచ్చేసుకున్న తర్వాత కట్టాలి. కట్టేసిన తర్వాత అయితే మనం దొనికెట్లు ఎత్తుకొని తోలాలి. ఆ పద్లు గిద్లు కన్నా కూతులు పెట్టి తోలుతూ ఉంటే మనకైతే అది ఉంటే కన్నా పడుతుంది. చూడండి, సేమ్ ఇలాగైతే ఉంటుంది. హైట్ అయితే ఇలాగ ఉంటుంది, కానీ ఇంత హైట్ అయితే పెట్టము. చూడండి, చిక్కు పడిపోయి ఉంటుంది. క్లీన్గా చిక్కిప్పుకొని అయితే మనం అయితే కట్టుకోనాలి. అప్పుడే మనకైతే ఆరాంగా అయితే ఉంటుంది. లేదంటే లేట్ అయిపోతుంది ఒకేకి ఈడ్చుకొని పోయి మళ్ళీ ఇప్పాలంటే. అందువల్ల చిక్కిప్పుకొని అయితే కట్టాలి. మా వాళ్ళు అయితే కడుతున్నారు. నేను ఇంకొక చేతిలో అయితే మొబైల్ పెట్టుకొని అయితే తీస్తూ ఉన్నా. ఇలాగైతే చిక్కులు ముళ్ళు కానీ ఇప్పుకొని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ కట్టుకోనాలి. కట్టుకున్న తర్వాత వచ్చేసి ఎత్తికెట్లు ఆ పక్క ఎత్తేసి ఈ పక్క ఎత్తేసి హైట్ ఎత్తేసి దాని తర్వాత అయితే మనం దొనికెట్లు ఎత్తుకొని
తెరమాలి గైస్. ఆ పక్క చిదుగుంటుందో ఆ పక్క మనము తెరిమితే అది అండు చూడాలి. అండ ఉంటుంది బాగా సిదుగా గిదుగా కుక్కొని ఉండేదానికి కుందేలు. అలాంటి ప్లేసుల్లో అయితే కంపల్సరీ అయితే ఉంది. చూసారు కదా, ఫస్ట్లో అయితే ఇక్కడ అయితే బాగా అయితే మేసింది. ఇక్కడ అయితే ఉంది. ఇందులో అయితే ఇంకొకటి అయితే పడుతుంది కుందేలు. అది వచ్చేసి నెక్స్ట్ పార్ట్ వీడియోలో అయితే చూపిస్తా గైస్. ఇప్పుడు వచ్చేసి ఇంతే గైస్. ఇంతే వీడియోని అయితే కట్ చేస్తా, ఎందుకంటే ఇది అయితే లెంతీ అయితే అయిపోతుంది. ఆ తర్వాత తనకు మీరు అయితే స్కిప్ చేసేస్తే వ్యూస్ అయితే ఉండదు నేను వీడియో చేసి. అందువల్ల నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కుందేలు అయితే పడింది, దాని నెక్స్ట్ పార్ట్లో అయితే చూపిస్తా. ఈ పార్ట్లో వచ్చేసి ఇంతే గైస్. చూడండి, ఇలాగైతే కెట్టుకోనాలి. తర్వాత అయితే గంటలో అయితే పెట్టేయాలి. ఎందుకంటే చూడండి, ఇలాంటి గంటలు అయితే పెట్టేయాలి. అక్కడక్కడ గలగలగల అన్న సౌండ్ అయితే వస్తుంది కొడితే. సేమ్ ఇలాగైతే వేసుకొని ఇంకొంచెం హైట్ ఎత్తుకోనాలి. మాకైతే సరిపోయింది. మీరైతే మీ నడవల కన్నా ఇంకొక రెండు కిందకైతే పెట్టుకోనాలి. ఇలాగైతే వేసుకున్నాను. తర్వాత అయితే ఈ గంటలు వచ్చేసి ఆ ఎత్తికెట్లుండితో వేసుకుంటే మీకైతే కుందేలు పడితే కన్నా తెలుస్తుంది గైస్. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కుందేలు పడింది, దాని అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తా.